నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. విద్యుత్ సమస్యలు ఉంటే తమకు తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ ఎస్ఈ రాఘవేంద్రం అన్నారు. విద్యుత్ శాఖ చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం కావలి పట్టణంలోనే ఇందిరమ్మ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ కరెంటు సమస్యలను అక్కడ ఉన్న ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రజలకు దృష్టికి ఏదైనా సమస్య ఉండి తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ, ఏఈలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కేబుల్ అయినా కూడా కొట్టాల్సి, ఎందుకంటే ఆ కేబుల్ మీద వెయిట్ పడి అయిపోతుంది. కేబుల్ అని చెప్పి మీరేమో టికెటింగ్ టికెటింగ్ చేయాల్సిందే, ఓన్లీ బేర్ కండక్టర్గానే కాదు. అర్థమైందా? ఇట్లా పెట్టుకునే స్ట్రక్చర్లో కాలిపోతే తెచ్చి పెట్టుకోవాలి, కానీ వేరే మీద డైవర్ట్ చేసేసి కనుక వదిలేస్తా స్ట్రక్చర్ని తీసి నాకు ఫోటోలు పెట్టండి, మళ్ళీ అవి క్లియర్ చేసి. చూడండి, అవి చేపించండి. ఇంకేమైనా ఉన్నాయా ఇట్లాగా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేవు సార్. అదే అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం మీ నోటీస్ చేస్తుంటారా వాళ్ళు? నేనే తిరుగుతుంటాను సార్. నేనే తిరుగుతాను, నేనే రెఫర్ చేసి వీళ్ళకి తీసుకెళ్తుంటాను. ఏది ఇబ్బంది అయినా నేను ఇక్కడ నుంచి అట్లా ఫ్యాక్టరీ వరకు నేను చూస్తూ ఉంటాను. అటర్ ఫ్యాక్టరీ ఎక్కడది? ఈ పైన సార్, ఈరోజు కరెంటు వల్ల జనబాట కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీలో నెల్లూరు నుంచి ఆఫీసర్ గారు రావడం జరిగింది. మా ఇందిరమ్మ కాలనీలో ఇప్పటివరకు అన్ని ట్రాన్స్ఫార్మర్లు మార్చడం జరిగింది. ఇంకా 1-2 ట్రాన్స్ఫార్మర్స్ మాత్రమే కొర ఉన్నాయి. కాకపోతే ఇందిరమ్మ కాలనీలో మేము సార్ దగ్గర తీసుకెళ్ళిన సమస్య ఏంటంటే, మా ఏరియాలో బంజర్ కేబుల్ ఒకటి ఎప్పటి నుంచో గత 2004 నుంచి ఈ కేబుల్ వేయడం వల్ల ఇప్పుడు ఆ బంజర్ కేబుల్ ప్రాబ్లం ఒకటి ఉండే, ఎక్కడ పడితే అక్కడ తెగిపోతున్నాయి సార్, అవి కొంచెం రీప్లేస్ చేయండి అన్న ఈ విధిగా చెప్పడం జరిగింది. రెండో విషయం, ఆల్రెడీ 4-5 ట్రాన్స్ఫార్మర్ ఉంటే 2 ట్రాన్స్ఫార్మర్లు ఆల్రెడీ మార్చేశారు 100 kVకి. జనావాసం ఎక్కువ అవడం వల్ల ఇంతకుముందు ఇబ్బంది లేకుండా ఇప్పుడు 100 kVకి 2-3 ట్రాన్స్ఫార్మర్ మార్చారు. ఇంకో 2 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ కూడా మారుస్తామని సార్ చెప్పడం జరిగింది. దానికి మేము చాలా ఆనందపడుతున్నాము. మా వైపు కన్జ్యూమర్ వైపు ఏ విధమైన సహాయ సహకారం కావాలన్నా మేము ఇందిరమ్మ కాలనీ తరఫున మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఇందిరమ్మ కాలనీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కోసం అంత దూరం నుంచి వచ్చి ప్రతి పని చేస్తాము అని చెప్పినందుకు నెల్లూరు నుంచి వచ్చిన సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎస్సీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు కరెంటు వల్ల జనబాట కార్యక్రమానికి ఈ ఇందిరమ్మ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ఈ లైన్స్ అయితేనేమి, ట్రాన్స్ఫార్మర్స్, HT లైన్, 11 kV లైను, LT లైన్ అన్నీ చూడడం జరిగింది. ఎక్కువగా ఈ కాలనీలో ఏబీ కేబుల్ ఉండడం వలన ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. ఆ ఏబీ కేబుల్ కూడా ఏంటంటే చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా మేము మార్చడానికి ఒక రూపకల్పన చేసుకున్నాము. వాటిని కూడా త్వరలోనే మార్చి ఇక్కడ ఈ లో వోల్టేజ్ ప్రాబ్లము, వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్, ఈ కేబుల్ డ్యామేజ్ అయిన దానివల్ల వస్తున్నాయి. వాటిలన్నింటినీ కూడా మేము ఈ కార్యక్రమంలో ఐడెంటిఫై చేసాము. వాటిలన్నింటినీ కూడా మేము త్వరలో కూడా రిజాల్వ్ చేస్తాము. అలాగనే ఇక్కడ ఈ కాలనీలో అన్ని పెద్ద హౌసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వీళ్ళకున్న లోడుని కూడా రెగ్యులైజ్ చేసుకుంటే, ఆ లోడు రెగ్యులైజ్ అయిన దాన్ని బట్టి మేము DTR కెపాసిటీని కూడా పెంచుకోవడానికి ఎస్టిమేట్లు వేసుకొని ఆ ట్రాన్స్ఫార్మర్లు పెట్టడానికి కూడా మాకు సహకరించాలని ఇక్కడున్న ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాము. అలాగనే ఈ పండగ సీజన్లో గాలిపటాలు ఎగరేయడం అవన్నీ జరుగుతుంటాయి. ఈ గాలిపటాలు ఎగరేసేటప్పుడు జాగ్రత్తగా లైన్లకు టచ్ కాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి గైడ్ చేసి అటువంటివి లేకుండా చూడండి. అలాగనే డాబాల మీద ఎక్కి గాలిపటాలు ఎగరేసినప్పుడు లైన్లకు దగ్గరగా ఉంటాయి. అటువంటివన్నీ కూడా వాళ్ళు గమనించుకొని
వాళ్ళందరూ కూడా లైన్కి టచ్ కాకుండా వాళ్ళకి చెప్పి కొంచెం జాగ్రత్త చెప్పాలని కూడా ఇక్కడ ప్రజానీకానికి నేను విన్నవించుకుంటున్నాను. అలాగనే ఇక్కడ మనకు ఈ దీంట్లో ఆర్డిఎస్ ఇక్కడ ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ వర్క్స్ చేయడానికి మేము ముందుకెళ్తున్నాము. ఇంకా కూడా ఏదైనా ఉంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకున్నాము. ఒక డిటిఆర్ పోయింది, సప్లై అదే ఫెయిల్ అయింది. ఆ డిటిఆర్ని కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ఇప్పుడు ఇమీడియట్గా మార్చడానికి మేము దానికి ఇప్పుడే చెప్పడం జరిగింది. అది కూడా ఈరోజు కంప్లీట్ చేసేస్తామని మీకు అందరికీ తెలియజేస్తాం.